ఆ రోజు నరహరి పాలిస్టర్ ప్యాంటు, రంగురంగుల బుష్ షర్టు వేసుకుని వెళ్ళాడు గంగాధరం ఇంటికి. ఆ రోజు అతను ఎంతో ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తున్నాడు. గంగాధరం లోపల గదిలో ఉన్నాడు. నరహరి కేక వింటూనే పంకజం వచ్చింది ఆ గదిలోకి. నరహరిని చూస్తూనే ఆశ్చర్యంగా కళ్ళెంత చేసింది. నరహరిని ఇంతకు ముందెప్పుడో చూసినప్పుడు అతనింత స్టైలిష్ గా లేడు. ఇప్పుడు అతన్ని చూస్తుంటే ఆ నరహరేనా ఇతను అన్న సందేహం కలిగింది ఆమెకు. హలో, నరహరి గారా? అంది చనువుగా పంకజం. ఆమె ఎవరితో మాట్లాడినా విడియపడ్డం అంటూ ఉండదు. అవునండి, నరహరినే. నన్ను గుర్తుపట్టారన్నమాట. అయితే మార్పు నా ఒక్కళ్ళలోనే కాదు, మీలోనూ వచ్చింది. ఆమె అంత చనువుగా మాట్లాడుతూ ఉంటే తానెందుకు విడియపడ్డం అనుకుని చిరునవ్వుతో అన్నాడు నరహరి. నాలోనూ మార్పు వచ్చిందంటారా? చిలిపిగా అంది. అవునండి. ఎటువంటి మార్పు వచ్చిందంటారు? ఓరగా చూస్తూ అందామె. ఆ చూపుల్లో ఏదో ఆకర్షణ స్ఫుటంగా అగుపించింది నరహరికి. ఆమె అందగత్తె కాకపోయినా ఆమెలోని ఈ కొత్త ఆకర్షణ అతన్ని బందీని చేసిందంటే అతిశయోక్తి కాదు. అంతలో అతనికి మరో విషయం గుర్తుకొచ్చింది. ఆమె అంతస్తేమిటి, తనంతస్తేమిటి? ఆమె తన యజమాని కూతురు ప్రస్తుతం. తాను ఆ యజమాని దగ్గర ఉద్యోగి. అయితే ఆమె చూపుల్లో ఏదో ఒక రకమైన అనురాగ భావాన్ని పసిగట్టాడు నరహరి. అది నిజంగా అనురాగమైతే అనురాగానికి అంతస్తులో అవరోధం కావన్న విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఆమెను ఎలా ఆకర్షించడం అన్న ఆలోచన వచ్చింది. ఆడవాళ్ళని, ముఖ్యంగా పొడుచువాళ్ళని పొగడతలతోనే పొంగించొచ్చని, తద్వారా ఆకర్షించొచ్చునని భావించాడు. నేను మిమ్మల్ని చూసి చాలా రోజులైందండి. అయినా నా మట్టుకు నాకు ఏమనిపిస్తుందంటే, మీలో ఎదుటి వ్యక్తుల్ని చూరగొనగల ఆకర్షణీయమైన మార్పు వచ్చిందంటాను. అందులో సందేహం ఏమాత్రం లేదు. పంకజం హృదయం ఉల్లాసంతో ఉప్పొంగిపోయింది. తనని ఇంతవరకు ఎవరూ ఈ విధంగా పొగడలేదు. పొగడతా అనుకోవడం ఎందుకు? అది నిజమేనేమో. అయితే శ్రీను తననలా ఓ పురుగును చూసినట్లు చూసేవాడెందుకో? అతనికి తనంటే అనురాగమే కాదు, అభిమానం కూడా ఏమాత్రం ఉండేది కాదు. కాని నరహరి అటువంటి వ్యక్తి కాదనిపిస్తోంది. తన పట్ల సదభిప్రాయం ఉన్నవాడు, తానంటే అభిమాన పడుతున్నవాడు. ముందు ముందు తనని ఆరాధిస్తాడేమో, ఎవరికి తెలుసు? అంతేకాదు, నరహరి కూడా శ్రీనుకు ఎందులోనూ తీసిపోడు. ఆ మాటకొస్తే శ్రీను కంటే ఆకర్షణీయంగా ఉంటాడు. ఈ రకమైన ఆలోచనలు మెదిలాయి ఆమెలో. దాంతో ఆమెలో ఓ రకమైన విశ్వాసం, గర్వం నిండాయి. మీరు నన్ను పొగడం లేదు కదా? ముసిముసిగా నవ్వుతూ అంది పంకజం. ఇది పొగడత కాదండి, నిజం చెప్తున్నాను. మీలోని ఆకర్షణ, మీ అందం మీకు తెలియవు కదా? మరింత ఉప్పొంగించేశాడామెను. దీంతో పంకజం ఉప్పొంగిపోవడమే కాదు, నరహరిని మనసులో ఎంతో అభినందించింది. అతని వైపు ఆకర్షితురాలైంది. అతన్ని ఓసారి ఓరగా చూసింది. ఏదో అనాలనుకుంది. ఇంతలో అడుగుల సవ్వడి వినిపించింది. మా నాన్నొస్తున్నట్లున్నారు, మళ్ళీ మాట్లాడుకుందాంలేండి అని చరచరా లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే గంగాధరం లోపల నుంచి వచ్చాడు. నమస్కారమండి, సవినయంగా అన్నాడు నరహరి. నమస్కారం, కరెక్ట్గా వచ్చేసావోయ్ అంటూ వాలు కుర్చీలో కూర్చున్నాడు గంగాధరం, చేతి వాచి చూసుకుంటూ. నరహరి ఇంకా నిల్చునే ఉన్నాడు. గంగాధరంకి ఇంతటి వినయ విధేయతలున్న వాణ్ణి చూస్తే ఎంతో ఇష్టం. మరి ఏదో ఇంటి నౌకర్లా నిల్చోవడం సబబుగా ఉండదనిపించింది. కూర్చోవయ్, పర్వాలేదు అన్నాడు గంగాధరం. అప్పుడు కూర్చున్నాడు నరహరి. మీ నాన్న ఏం చేస్తున్నాడోయ్? కొద్దిసేపట్లో వచ్చేస్తారండి. ఈసారి పట్నం వెళ్ళాలోయ్. ఆ కాలువ వంతెన కాంట్రాక్టు విషయం తేల్చుకోవాలి. రాఘవయ్య ప్రయత్నిస్తున్నాడని వింటున్నాను. ఎంత డబ్బు ఖర్చైనా సరే ఆ కాంట్రాక్టు మనకే రావాలి, రాఘవయ్యకి పోకూడదు. ఇలా అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకండి? ఇది కాకపోతే మరో కాంట్రాక్ట్ అవుతుంది అన్నాడు నరహరి. రాధ చెప్పింది ఇప్పుడు నిజమవుతుంది అనుకున్నాడు. నీకు అనుభవం చాలదోయ్. ఇటువంటి చిన్న విషయాల్లోనే మనం ఎదుర్కోలేక వెనకబడిపోతే మనల్ని చూసి ఆ వర్గం వారు నవ్వుతారు తెలుసా? అంతేకాదోయ్, ఈ కాంట్రాక్ట్లో మంచి లాభం వస్తుంది. సరే, మీరు పట్టుబడితే జరగందంటూ ఏముందిలేండి. అందుకే ఈరోజే వెళ్ళాలి. అలాగే వెళదాం. మా నాన్నను పిలుచుకురమ్మంటారా? వచ్చేస్తున్నాడని చెప్పావుగా. నేను బయలుదేరుతున్నప్పుడు బట్టలు వేసుకుంటున్నారు. అయితే వచ్చేస్తాడు రాని అని గంగాధరం అంటుండగా బంగారయ్య లోపలికొచ్చాడు. నమస్కారం సార్ అన్నాడు వస్తూనే బంగారయ్య. నీకు నూరేళ్లు ఆయుషోయ్ బంగారయ్య. నా జీవితం ఎన్నేళ్లైనా మీ నీడలో గడిచిపోతే మంచిదని నా కోరిక బాబుగారు. సవినయంగా అంటూ కూర్చున్నాడు బంగారయ్య. నువ్వు నా నీడలో ఎప్పుడూ ఉంటావులేవోయ్, అందులో డోకా లేదు అన్నాడు గంగాధరం. సరేగాని నన్ను తలుచుకున్నారేంటండి ఇంత పొద్దున్నే? మనం పట్నం వెళ్ళాలి. ఆ కాంట్రాక్ట్ విషయం మాట్లాడాలి. అది మనకే వచ్చేలా చూసుకోవాలి. మర్చిపోయావా ఏంటి? మర్చిపోలేదండి. ఇంతకు ముందే ఆ సబ్ హెడ్తో మాట్లాడొచ్చాను కదండి. మనకే అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చాడు. అప్పుడే కాస్తంత ముడుపు చెల్లించుకున్నాం కూడాను.
నోటి హామీలకు విలువెక్కడుందో ఈ రోజుల్లో మనం అతని వెంట పడాలి. అవసరమైతే మరింత డబ్బు ఖర్చు పెడదాం. 6 నూరైనా, 100 ఆరైనా ఈ కాంట్రాక్ట్ మాత్రం రాఘవయ్యకి వెళ్ళకూడదు. ఇది మన గౌరవానికి సంబంధించింది. ఆవేశంగా చెప్పుకుపోయాడు గంగాధరం. ఆ మాట మీరు వేరుగా చెప్పాలా ఏంటండి? ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటానుగా. ఎప్పుడు వెళదామంటారు? ఇప్పుడే. అయితే ఆలస్యం ఎందుకు? పదండి. నరహరి, నువ్వు మాతో రాబోయ్. అలాగేనండి. పదండి అయితే, లేచాడు గంగాధరం. ముగ్గురు నిష్క్రమించారు. ఆశించిన విధంగా గంగాధరంకి ఆ కాంట్రాక్టు లభించలేదు. రాఘవయ్యకే దొరికింది. దాంతో గంగాధరం నిప్పుతొక్కిన కోతిలా గంతులేశాడు ఆవేశంతో. ఇంట్లో గంగాధరం అటు ఇటు పచార్లు చేస్తుంటే బంగారయ్య, నరహరి చేతులు కట్టుకుని మౌనంగా నుంచున్నారు. నా జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేదంత పరాభవాన్ని. వాడెవడో ఆ సెబ్బు హెడ్ ఉన్నాడే మనల్ని నమ్మించి ద్రోహం చేశాడు బంగారయ్య. వాడింకా డబ్బు కావాలంటే రాఘవయ్య ఇచ్చేదానికంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళం కదూ అంటూ రంకెలు వేశాడు గంగాధరం. బంగారయ్య ఓ మారు గుటక మింగుతూ ఈయన కోపం చిలికి చిలికి గాలివానే తన మీదకి విజృంభిస్తుందేమోనన్న అనుమానం వచ్చేసరికి మరింత కంగారు పడ్డాడు. గంగాధరం మనస్తత్వం తెలిసినవాడు కనుక అటువంటి అనుమానం పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే కథ అంత దూరం పోకముందే ఎలా అతని కోపాన్ని చల్లార్చడమో బంగారయ్య ఊహకు అందలేదు. అదే నేను బాధపడుతున్నానండి. ఆ సబ్బహెడ్ గాడు ఇలా కావాలని అడిగితే మనం ఇవ్వకపోదుమా? మరీ చెప్పానండి. ఎంత డబ్బు ఖర్చైనా ఈ కాంట్రాక్టు మనకే రావాలని. కానీ తాను అసక్తున్నైపోయినని, పరిస్థితులు రాఘవయ్యకే అనుకూలంగా ఉన్నాయని, అందుకే అతనికి ఇవ్వడం జరిగిందని చెప్పాడండి. మెల్లగా అన్నాడు బంగారయ్య. వాడు చెబితే నమ్మేసేవటయ్యా? నింగితం నీ మేధస్సు ఏమైనట్టు? నువ్వెంతో వ్యవహార దక్షుడు అనుకున్నాను. కానీ నీకు బుర్ర లేదోయ్. నీ బుర్రలో ఉన్నది మెదడు కాదు, మట్టి అంటూ బంగారయ్యని అవమానించినట్టే అతని మీదకి తన ఆవేశాన్ని మళ్లించాడు గంగాధరం. బంగారయ్య మాట్లాడలేదు. ఆ మాటలన్నీ తనని కావన్నట్టుగానే చెక్కు చెదరకుండా నిల్చున్నాడు. అయితే నరహరికి ఒళ్ళు మండిపోయింది. తన సమక్షంలోనే తన తండ్రిని ఇలా అన్నందుకు ఉక్రోషంతో ఊగిసలాడిపోయాడు. అయితేనేం తన పరిస్థితి గుర్తుకొచ్చి తమాయించుకున్నాడు. ఇప్పుడు ఆవేశం తెచ్చుకుంటే నష్టపోయేది తనే అనుకున్నాడు. నరహరి, చూసావా ఏం జరిగిందో అన్నాడు గంగాధరం నరహరిని ఉద్దేశించి. అవునండి, అంతా అర్థం చేసుకున్నాను. అయితే ఇందులో మనం చేయగలిగిందేమీ లేదండి. రాఘవయ్య గారి గురించి సిఫారసు పెద్దవారి నుంచి ఉండుంటుందేమోనని నా అనుమానం. లేకపోతే డబ్బు ఆశించకుండా ఇలా చేశాడంటే ఆ సబ్ హెడ్ నిస్సహాయుడే ఉండాలండి అన్నాడు నరహరి. నరహరి అలా అనేసరికి గంగాధరం ఆవేశం కాస్తంత కరిగిపోయినట్టయింది. అతడన్నట్టు రాఘవయ్యకి పై అధికారులు లేదా రాజకీయ నాయకుల సిఫారసు ఉండుంటుందేమో అనిపించింది. కొడుకు చొప్పున అలా అండం బంగారయ్యకి ప్రాణం లేచొచ్చినట్టయింది. అవునండి, అదే ఉంటుంది అన్నాడు బంగారయ్య. ఆ ఆలోచన ఇంతవరకు రాలేదేంటయ్యా నీకు? ఏమైనా నీ బుర్ర కంటే మీ అబ్బాయి బుర్ర పొదునైంది. ఆవేశం తగ్గిన ధోరణిలోనే అన్నాడు గంగాధరం. మీరన్నది నిజమేనండి. ఏమైనా తరాల అంతరం ఉంటుంది కదూ. అక్కడతో తనకి చీవాట్లు తప్పినందుకు సంతోషిస్తూ అన్నాడు బంగారయ్య. నేను మరో విషయం కూడా విన్నానండి. నరహరి అందుకున్నాడు. ఏంటో అది? తన పేరున ఆ కాంట్రాక్టు తీసుకున్న నిజానికి దాన్ని భూషణం గారికి ఇచ్చేస్తారటండి. గంగాధరం ఆశ్చర్యపోయాడు. తానంత పోటీపడి విఫలుడైన ఆ కాంట్రాక్టు ఆఖరికి భూషణంకి దక్కుతుందా? భూషణం అంటే అంతగా అభిమానిస్తున్నాడా రాఘవయ్య? దీని వెనక ఏదైనా కారణం ఉంటుందా? పరిపరి విధాల ఆలోచించాడు. రాఘవయ్య పట్ల ద్వేషం మరింత పెరిగింది. తనని కవ్వించడానికే ఇవన్నీ చేస్తున్నాడేమో అనిపించింది అతనికి. ఏంటో నువ్వంటోంది? ఆయన ఇంత శ్రమపడి తీసుకున్న కాంట్రాక్టు భూషణానికి ఇచ్చేస్తాడా అనే విన్నానండి. నీకెవరు చెప్పారు? మా బావే చెప్పాడండి. రాఘవయ్యకి దాతృత్వం పెరిగిపోతుందా ఏంటి? లేకపోతే ఇందులో ఏదైనా స్వార్థం ఉందా? స్వార్థం ఉంటుందని అనుకోనండి. ఎందుకంటే భూషణం గారి నుంచి రాఘవయ్య గారు లాంటి వ్యక్తి ఆశించేదేమీ ఉండదు. బహుశా భూషణం గారంటే రాఘవయ్య గారికి అభిమానం అధికమనుకుంటానండి. అభిమానమా నా బొంద? నిరసనగా అన్నాడు గంగాధరం. ఎందుకు ఉండకూడదండి అభిమానం? కాబోయే వియంకుడు కదూ అంటూ మరో పిడుగులాంటి వార్తనందించాడు నరహరి. ఈసారి గంగాధరం మొహంలో ఆశ్చర్యం వికృతంగా మారింది. ఏంటో నువ్వంటోంది? ఇవాళ అన్ని కొత్త కొత్త వార్తలు, అదే మనకు నచ్చని వార్తలు చెబుతున్నావేమిటి? విస్తుపోయాడు గంగాధరం. నరహరి మెల్లగా మందహాసం చేశాడు. మీకు నచ్చకపోయినా ఇవి సత్యాలండి. నేను విన్న వార్తలు మీకు చేరవేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను కాబట్టి చెబుతున్నాను. అవును, రాఘవయ్య భూషణం కాబోయే వియంకులని ఎవరు చెప్పారోయ్? మా చెల్లయ్య చెప్పిందండి. రమని వివాహం చేసుకునేందుకు రాఘవయ్య గారి అబ్బాయి శ్రీను అంగీకరించాడట. ఆ అమ్మాయికి మూర్ఛరోగం ఉందని విన్నాను. ఆ విషయం శ్రీనుకు తెలీదా ఏంటి?
అంత తెలియకుండా ఉంటుందండి? నీకు తెలుసా? తెలీదనుకోండి. మరి శ్రీనుకి మాత్రం ఎలా తెలుస్తుందంటావ్? ఏమయ్యా బంగారయ్య, బెల్లం కొట్టిన రాయిలా అలా కళ్ళొప్పించి చూస్తావేమిటయ్యా? భూషణం గారి అమ్మాయికి మూర్ఛరోగం ఉందని శ్రీనుకి తెలుసునంటావా? ఈ విషయం అతడి చెవిన వెయ్యాలయ్యా. రాఘవయ్య భూషణాల స్నేహం బంధుత్వంగా మారకూడదు. ఇది జరగకుండా ఆపాలోయ్. ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టుగా కంగారు పడిపోతూ అన్నాడు గంగాధరం. అలాగేనండి, ఆ విషయం నాకు వదిలేయండి అన్నాడు బంగారయ్య. నీరసంగా నిట్టూర్చాడు గంగాధరం. ఏంటో అన్నీ నీకు వదిలేయమంటావు, కానీ ఏ ఒక్కటి సాధించావు అన్నాడు. మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు బాబు. ప్రస్తుతం కాంట్రాక్టు విషయం అంటే ఇలా అయింది గాని ఎంతవరకు ఏ వ్యవహారంలో అపజయాలు ఎదుర్కొన్నానో చెప్పండి. ఉండబట్లేక అన్నాడు బంగారయ్య. తండ్రి సమాధానానికి సంతోషించాడు నరహరి. ఆ పాటైనా జవాబివ్వడం ఎదిరింపులోనికే లెక్కొస్తుంది. ఇది శుభసూచకమేననుకున్నాడు. లేకపోతే గంగాధరం ధోరణి చూస్తుంటే తన తండ్రి ఆయన దగ్గర ఓ బానిసలానే ప్రవర్తించాలని ఆయన అభిప్రాయం కాబోలు. గంగాధరం నోటికి తాళం పడింది. నిజానికి ఇంతవరకు ఏ వ్యవహారంలోనూ బంగారయ్య అపజయాన్ని ఎదుర్కోలేదు. అయితే ఈ ఒక్క కాంట్రాక్టు విషయంలో తనకి నిరాశ కలిగిందని ఏదో అనేశాడు నిందాపూర్వకంగా. బహుశా అలా నిందించడం బంగారయ్యని బాధించినట్టే ఉంది. లేకుంటే అతనెప్పుడు ఇటువంటి సమాధానం చెప్పనే లేదు. ఈ సమాధానం గంగాధరంకి మింగుడు పడకపోయినా బలవంతంగా దిగమింగుకున్నాడు. సరేలేవోయ్, ఇప్పుడు ఈ శ్రీను వివాహ విషయం చూడు. మీ అల్లుడి విషయంలో కూడా నువ్వు విఫలమైనావన్న విషయాన్ని గుర్తించుకుని చాకచక్యంగా ప్రవర్తించు. అలాగేనండి, ముక్తసరిగా అన్నాడు బంగారయ్య. సరే, నువ్వింక వెళ్ళు బంగారయ్య. ఈ రోజంతగా పనులు లేవు, నీ పనులేవో చూసుకో. చిత్తం, వస్తానండి అంటూ వెళ్ళిపోయాడు బంగారయ్య. మరి నేను వెళతానండి. వెళ్ళబోయ్ అన్నట్టు అలా వెళుతూ వెళుతూ కరణం గారిను మారు రమ్మన్నానని చెప్పిపో. అలాగే అనేసి నరహరి కూడా బయటకు నడిచాడు. గంగాధరం ఒంటరిగా కూర్చుని పరిస్థితుల్ని ఓ మారు నెమర వేసుకున్నాడు. అదేం దురదృష్టమో గాని ప్రస్తుతం ఏ విషయంలోనూ అనుకూల పరిస్థితులు ఏర్పడడం లేదు. ముందు ముందు ఎలా ఉంటాయో చూడాలి అనుకుంటూ నిస్పృహతో లోపలికి నడిచాడు. రాఘవయ్య గారు ఎందుకో రమ్మన్నారని కబురొస్తే ఆదరాబాదరాగా వెళ్ళాడు భూషణం. రాఘవయ్య భూషణాన్ని ఆప్యాయతతో ఆహ్వానించాడు. కూర్చో భూషణం అన్నాడు. భూషణం కూర్చున్నాడే గాని విశేషం ఏమై ఉంటుందా అన్న ఆతృత ఆరాటం అతన్ని నిశ్చలంగా ఉండనీయడం లేదు. నువ్వెందుకో రమ్మన్నావట రాఘవయ్య? అవునోయ్, నేను రమ్మంటేనే గాని నువ్వు రావడం లేదుగా. అవును, నాకు తెలియగడుగుతాను, ఇంట్లో అలా గోళ్లు గిల్లుకుంటూ కూర్చుని ఏం చేస్తుంటావు? చిన్నగా నవ్వుతూ అన్నాడు రాఘవయ్య. నేను తీరిగ్గా ఇంట్లో కూర్చుంటున్నానని నువ్వెలా అనుకుంటున్నావు రాఘవయ్య? అప్పుడప్పుడు పొలం పనులు చూస్తున్నానుగా. అయినా మాకున్న ఆ కాస్త సేద్యానికి ఇద్దరం ఏం చేస్తాం చెప్పు? ఏం చేస్తామనుకుంటూ కూర్చుంటే అవుతుందా? ఏదో ఒక వ్యాపకం లేకపోతే బద్ధకం పెరిగిపోతుంది. ఏదైనా కాంట్రాక్టు కోసం ప్రయత్నించకూడదు? రాఘవయ్య ఆ మాట అనడం ఆశ్చర్యం కలిగించింది. తన ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా రాఘవయ్య అలా ఎందుకన్నాడో అర్థం కాలేదు భూషణానికి. కాంట్రాక్టు కోసం ప్రయత్నించడమా? ఏం నువ్వంటోంది? నా ఆర్థిక స్థితి తెలిసి కూడా నువ్వు ఈ విధంగా ఎందుకన్నావో అర్థం కావడం లేదు అన్నాడు మెల్లగా. నీ ఆర్థిక పరిస్థితి నాకు తెలియదనుకోకు. అయితే కాంట్రాక్టు తీసుకున్న వాళ్ళంతా మస్తుగా డబ్బుండే తీసుకుంటున్నారంటావా? అదేం కాదు, డబ్బున్న వాళ్ళ సహకారం తీసుకుని చేస్తున్నారు. నువ్వు అదే చేయకూడదు, నేను డబ్బిస్తాను అన్నాడు రాఘవయ్య. రాఘవయ్య సహృదయతకు మురిసిపోయి అతన్ని మనసులో అభినందించుకున్నాడు భూషణం. అతని ప్రతిపాదన బాగానే ఉన్నట్లు అనిపించింది. రాజు వ్యవసాయం చూసుకుంటే తన కాంట్రాక్టు పని చూసుకోవచ్చు అనుకున్నాడు. అయితే కాంట్రాక్టు లభించడం కూడా ఓ ఇంద్ర పదవి లభించినట్టే. తాను సంపాదించగలడా అన్న ఆలోచన అతన్ని నిరుత్సాహపరిచింది. నువ్వు సహాయం చేస్తానన్నావు, అందుకు నా ధన్యవాదాలు రాఘవయ్య. అయితే కాంట్రాక్టు సంపాదించడం ఎలా? అందులో నాకు అనుభవం ఏమీ లేదే. అదంతా నీకెందుకు లేవోయ్, కాంట్రాక్ట్ ఇప్పించే పూచీ నాది, చేస్తావా? చిన్నగా నవ్వుతూ అన్నాడు రాఘవయ్య. విస్తరి నిండా పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టి తినమంటే ఎవరు కాదంటారు? భూషణం వదనం వికసించింది. తనకి అంత సహాయం చేస్తానంటే తాను తీసుకోను అన్నంత తెలివి తక్కువవాడా కాదు. అలా అయితే నాకు అభ్యంతరమేముంది? తప్పకుండా చేస్తాను అన్నాడు ఉత్సుకతతో భూషణం. అమ్మయ్య, నువ్వు అంగీకరించవేమోనని భయపడ్డాను. ఈ కాంట్రాక్ట్ కోసం ఆ గంగాధరం ఎంత ప్రయత్నించాడు నాకు కాకుండా చేయాలని. ఎంతమందినో ఆశ్రయించాడు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డాడు. అయితే పరిస్థితులు అతడికి అనుకూలించలేదు. నాలోనూ పట్టుదల పెరిగి ప్రత్యేకించి ఈ కాంట్రాక్టు తీసుకున్నాక అనిపించింది ఎవరు చేస్తారా అని. నువ్వు గుర్తొచ్చావు. కానీ నీ అంగీకారం తెలుసుకోందే నా మనసు ఊరడలో లేదంటే నమ్ము. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. పని వాళ్ళని రప్పిస్తాను. వారం రోజుల్లో ప్రారంభించాయి.
అలాగే, నీ సహకారం అంటూ ఉండాలే గాని సాధ్యం కానిదేముంది. మరి నేను వెళ్ళిరానా అన్నాడు భూషణం. అప్పుడే తొందర వచ్చిందోయ్, కాసేపు కూర్చో అంటూ నౌకర్ని కేకేసి కాఫీ తెప్పించాడు రాఘవయ్య. కాఫీ తీసుకున్నాక రాఘవయ్య అడిగాడు, అన్నట్టు మీ అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో? పట్నంలో పెద్ద డాక్టర్కు చూపించి మందులిప్పిస్తున్న తర్వాత కాస్త మెరుగ్గానే ఉన్నట్టు తోస్తోంది. ఎంతైనా పెద్ద డాక్టర్లే, వాళ్ళ చదువు వృధా పోదు కదూ. అయినా ఇదేమంత కంగారు పడాల్సిన రోగం కాదోయ్. సాధారణంగా ఇటువంటి రోగం ఉన్న అమ్మాయిలకి వివాహం జరిగితే ఆ రోగం ఇట్లే నమ్మిపోతుందంటారు. ఆ అమ్మాయికి పెళ్లి చేసేయకూడదు అన్నాడు రాఘవయ్య. భూషణం ఇరుకును పడ్డాడు. రమను శ్రీను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చినట్టు తనతో రాజు చెప్పిన ఆ విషయాన్ని రాఘవయ్యతో చెప్పడానికి సందేహించాడు భూషణం. ఆ సంగతి చెబితే రాఘవయ్య మనసులో తమ గురించి అపోహను పెంచుకుంటాడేమోనన్న సందిగ్ధ అతన్ని కంగారు పెట్టింది. ఏమైనా తానుగా చెప్పకూడదనే నిర్ణయించుకున్నాడు. ఆ పెద్ద డాక్టరు అదే అన్నాడట. ఏవో సంబంధాలు చూడాలి మరి అనేశాడు భూషణం. రాఘవయ్య విస్తుపోయాడు. తన కొడుకు శ్రీను రమను వివాహం చేసుకోవడానికి సంసిద్ధుడైన విషయం భూషణం వరకు వెళ్ళలేదా అన్న సందేహం వచ్చింది అతనికి. ఓ తమాషైన పరిస్థితి వాళ్ళిద్దరి మధ్య ఏర్పడింది. అయితే రాఘవయ్య మాత్రం భూషణంలా ముభావంగా ఊరుకోదలుచుకోలేదు. ఉన్న విషయం చెప్పి భూషణాన్ని ఆశ్చర్యపరచాలనుకున్నాడు. అంటే ఎంతవరకు ఏవీ చూడనట్టేనా అన్నాడు రాఘవయ్య. ఏది మరి, ఆ ప్రయత్నాలకే ప్రారంభోత్సవం జరపాలి. అవును, మా అబ్బాయి ఏదో చెప్పాడట మీ రాజుతో. ఆ విషయం నీ వరకు రాలేదా ఏంటి? ఏ విషయం? అదేనోయ్, మీ అమ్మాయిని మా వాడు వివాహం చేసుకుంటానన్నాడటగా. అమ్మయ్యా అనుకున్నాడు భూషణం. రాఘవయ్యకి ఆ విషయం తెలిస్తే గొడవ లేదనుకున్నాడు. నీకు తెలిసిందా? సూటిగా రాఘవయ్య మొహంలోకి చూస్తూ అన్నాడు భూషణం. రాఘవయ్య మళ్ళీ ఆశ్చర్యపోయాడు. భూషణంకి ఆ విషయం తెలిసి కూడా తెలియనట్టు ఎందుకు ప్రవర్తించాడో అవగాహన కాలేదతనికి. అంటే నీకు తెలుసునన్నమాట. అవునాయ్, తెలుసు. మరి నీకెవరు చెప్పారు? మావాడే నాతో స్వయంగా చెప్పాడు. అయితే నీకు తెలుసుండి కూడా ఏమీ ఎర్రనట్టు సంబంధాలు చూడాలని చెబుతున్నావేమిటి? భూషణం ముసిముసి నవ్వు నవ్వాడు. చూడు రాఘవయ్య, ఇది చాలా సున్నితమైన వ్యవహారం. మీ వాడు ఏదో ఆవేశంలో అలా అనేసి ఉంటాడు. ఆ నిర్ణయాన్ని అతడు నీతో చెప్పు ఉంటాడని నేనెలా అనుకుంటాను? ఒకవేళ చెప్పలేదనుకో, నేను ఆ విషయం నీతో చెబితే వ్యవహారం చెడుతుందేమోనన్న భయం నాలో ఉండడం వల్లనే చెప్పలేదోయ్. అంతేగాని మరో ఉద్దేశం కాదు. రాఘవయ్య గంభీరంగా భూషణం కేసి చూశాడు. ఓ, అలాగా. అంటే మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి నేను అంగీకరించనని నీకు అనుమానం ఉందన్నమాట, అంతేనా అని ప్రశ్నించాడు రాఘవయ్య. భూషణం మెల్లగా చిరునవ్వు నవ్వాడు. అటువంటి అనుమానం ఉండడంలో ఆశ్చర్యమేం లేదు కదా రాఘవయ్య. దానికి ముఖ్య కారణం మన అంతస్తుల అంతరమేనంటే నువ్వు కాదనలేవు. రాఘవయ్య లిప్తపాటు మాట్లాడలేకపోయాడు. భూషణం అన్న దాంట్లో అసత్యం ఏం లేదనిపించింది. ఆ అబ్బాయికి ఏదో గొప్ప సంబంధం చెయ్యాలనే తనకి తన భార్యకి ఒబలాటంగా ఉండేదింతవరకు. అయితే ఆ అబ్బాయే స్వయంగా రమను చేసుకుంటానంటుంటే తాను కాదనలేకపోయాడు. కొడుకు అభిప్రాయాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు తాము. ఇప్పుడు వ్యతిరేకించదలుచుకోలేదు. అంతేకాదు, తన స్నేహితుడు భూషణమే తనకి వియ్యంకుడవుతున్నాడని ఆనందించాడు కూడాను. అవునోయ్, నేను కాదనలేదు. అయితే మావాడే స్వయంగా నిర్ణయం తీసుకున్నాక నాకెంతో ఆనందం అనిపించింది. ఇప్పుడు నాలో అంతస్తుల అంతరం అంతరించింది. ఆ అబ్బాయి ఆనందమే నా ఆనందం అనిపిస్తోంది. మన స్నేహం ఈ విధంగా ముడిపడ్డము నాకు ఆనందంగానే ఉంది. చిరునవ్వుతో అన్నాడు రాఘవయ్య. నాకు అలాగే ఉందోయ్. ఇప్పుడు గంగాధరం కళ్ళు కుట్టుకుంటాడు చూడు. అది అర్థం లేని అసూయ. పోనిద్దు, అతడికి అన్నీ అటువంటి గుణాలే. అతడి ప్రసక్తి మనకెందుకులే. మరి నేను వెళ్ళొస్తాను లేచాడు భూషణం. తర్వాత కనిపించు. అలాగే అంటూ వెళ్ళిపోయాడు భూషణం. రాఘవయ్య లోలోన నవ్వుకుంటూ తృప్తిగా ఓ నిట్టూర్పు విడిచాడు. ఆ రోజు నరహర్ వచ్చేసరికి గంగాధరం ఇంట్లో లేడు. పంకజం ఉంది. నరహర్ని చూస్తూనే మల్లెపువ్వు విచ్చుకున్నట్టుగా నవ్వింది. నాన్నగారు లేరండి అంది ఓరగా చూస్తూ. ఎక్కడికి వెళ్లారు? ఆశ్చర్యంగానే అడిగాడు. ఎందుకు అంటే అంత పొద్దున్నే బయటికి వెళ్లడం అతనికి అలవాట్లేదని నరహరికి బాగా తెలుసు. అందుకే ఆశ్చర్యపోయాడు. కరణం గారింటికి ఏదో అర్జెంటు పని మీద వెళ్లారు. అలాగా, అయితే మళ్ళీ వస్తాను. ఏం, మా నాన్నగారు లేకపోతే మీరు కూర్చోరా? చిలిపిగా నవ్వుతూ అంది పంకజం. అబ్బే, అదేం కాదనుకోండి నెసిగాడు నరహరి. అయితే కూర్చోండి అంది గోముగా. ఆమె కళ్ళలోకి చూశాడు నరహరి. ఆ కళ్ళల్లో ఏవో కాంక్షలు అవ్యక్తంగా అగుపించాయి అతనికి. సరే, మీరు కూర్చోమంటుంటే కాదని చెప్పగల సభ్యత నాలో లేదండి అంటూ కుర్చీలో కూలబడ్డాడు నరహరి. పంకజం మరో కుర్చీని అతని పక్కనే వేసుకుని తాను కూర్చుంది.
నరహరికేసి తదేకంగా చూస్తుందామె. నిజంగా నరహరి కూడా అందగాడే. నిజం చెప్పాలంటే శ్రీను కంటే అందమైనవాడు. తానెందుకు అందని పళ్ళ కోసం అరులు చాచడం? తనకి అందుబాటులో ఉన్న నరహరిని అభిమానిస్తే పోదు. తన చెప్పు చేతల్లో ఉండే వ్యక్తి నరహరి అన్న ఆలోచనలు పంకజం మెదడులో స్వైర విహారం చేసి ఆమెలో కొత్త ఊహల్ని సృష్టించాయి. మీరు చాలా బాగా మాట్లాడతారండి. వినాలని బుద్ధి పుడుతుంది. ఓరగా చూస్తూ అందామె. అలాగా? అయితే నన్నెప్పుడు కబుర్లు చెబుతూనే కూర్చోమంటారా ఏంటి? చిన్నగా నవ్వుతూ అన్నాడు నరహరి. అంతపాటి అదృష్టమా? మొహం దించుకుని బిడియపడుతూ అందామె. అంటే మీ అభిప్రాయం ఏంటో అర్థం కాలేదండి అన్నాడు నరహరి. నిజానికి అర్థం కాదు, అలా అడగాలని అడిగాడు. అబ్బా, మీరలా నన్ను బహువచనంతో సంబోధించద్దండి. నాకేంటోలా ఉంది. అతని కేసి అదోలా చూస్తూ అంది. అయితే మరెలా పిలవమంటారు? అదుగో మళ్ళీ. అయితే మరెలా పిలవడం? అది అలా ఈ అండి అన్న పదం వాడకుండా చనువుగా ఏకవచనం ఉట్టిపడేలా ఏకవచన ప్రయోగం చేయండి. ఎంతైనా యజమాని కూతురు మీరు. అలా పిలిస్తే నామోషి కాదు. నాకు లేని నామోషి మీకెందుకు? అయితే నాకేం, అలాగే పిలుస్తాను. ఏమంటావు పంకజం? చిరునవ్వుతో అన్నాడు. పంకజం భలే ఉప్పొంగిపోయింది. నరహరి అలా పిలవడంలో ఏదో ప్రత్యేకత, ఆత్మీయత కనిపించాయి ఆమెకి. అది అలా పిలవండి. ఈ పిలుపులో ఎంతో మాధుర్యం ఉంది అంది పొంగిపోతూ. పిలుపులోనే ఈ మాధుర్యం ఉందా? అన్నాడు నరహరి గోముగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ. పంకజంకి ఏదో లోకంలో విహరిస్తున్నట్లుగా అనిపించింది. ఆమె ఒళ్ళు పులకరించింది. అంతలోనే ఎవరో వస్తున్న పదధ్వని వినిపించి చప్పున లేచి నుంచుండిపోయింది కంగారుగా. ఆ మధురానుభూతి అంత త్వరలో అంతం కావడం ఆమెను బాధించింది. కాని ఏం చేస్తుంది? కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే తల్లి సీతమ్మ ఎదురైంది. ఎవరొచ్చారమ్మా? అంది తల్లి. నరహరి గారు వచ్చారమ్మా, నాన్న కోసం. నాన్నగారు లేరని చెప్పలేకపోయావా? ఏదో అర్జెంటు పనుందట. నాన్నగారు వచ్చే వరకు కూర్చుంటానన్నారు. నువ్వెక్కడికి? కాఫీ తీసుకొద్దామని. ఎవరికోసమే? అతని కోసమేనమ్మా. మన దగ్గర పనిచేసేవాడికి రాచమర్యాదలు చేస్తానంటావేంటే? ఊరుకో, మందలించింది తల్లి. నీకు తెలీదమ్మా, ఇటువంటి వాళ్ళని హీనంగా చూడకూడదు. అలా చూస్తే ఎప్పుడైనా తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది. రోజులు మారాయమ్మా అంటూ లోపలికి పోయింది పంకజం. పంకజం తల్లి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఈ కాలపు పిల్లలు ఏం చెప్పినా వినిపించుకున్నందుకు లోలోన విసుక్కుంది. నిజంగా రోజులు మారినట్టే అనిపించింది ఆమెకి. పంకజం కాఫీ తీసుకొచ్చి నరహరికి అందించింది. నరహరి కాఫీ అందుకున్నాడు. అద్భుతంగా ఉంది కాఫీ. అమ్మయ్యా, బాగాలేదని అంటారేమో అనుకున్నాను. నవ్వుకుంది తృప్తిగా నరహరి చేతిలోని ఖాళీ కప్పు తీసుకుంటూ. మీకు సినిమాలంటే ఇష్టమేనా అండి? ప్రశ్నించింది. మెల్లగా అడుగుతున్నావు. డబ్బుండాలే గాని అన్ని భాషల సినిమాలు చూస్తాను. అయితే మరేం, నాకు ఇష్టమేనండి సినిమాలంటే. ఎటొచ్చి పల్లెల్లో ఉండిపోయి సినిమాలు చూడడమే జరగడం లేదు. ఎప్పుడైనా పట్నం వెళితే చూడడం, లేకుంటే లేదు. మనం ఓసారి సినిమా చూడ్డానికి వెళదామా అండి? మంచిదనివే. ఇటువంటి వేషాలేశానంటే మీ నాన్నగారు వెంటనే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. ఏదో కాస్త ఈ అవకాశమైనా దొరికింది. దీన్ని వదులుకోను పంకజం. ఎప్పుడైనా మనకు అవకాశం దొరికితే కలిసి చూద్దాం. కాస్త ఆలోచించి మరీ అన్నాడు నరహరి. పంకజం నిరుత్సాహపడిపోయి బొంగుమూతి పెట్టింది. ఆ అవకాశాన్ని మనం కల్పించుకోవాలి గాని మన కోసం వస్తాయటండి అంది. అలా కల్పించుకోవడానికైనా తగిన సమయం కావాలి కదా మరి. అలా వేచి చూస్తూ ఉండు. అన్నట్టు నీ దగ్గర డబ్బేమైనా ఉందా? ఎందుకు? మనం సినిమా చూడ్డానికా? అది కాదు. ప్రస్తుతం నా ఖర్చుకి డబ్బు లేదు. మీ నాన్నగారు జీతం ఇచ్చాక నీకు తిరిగిస్తాను. ఓ 10 రూపాయలుంటే ఇవ్వు. అదే అదను అనుకుని అడిగేశాడు నరహరి. పంకజం పకాలను నవ్వింది. ఓస్ 10ఏనా? ఇప్పుడే తెస్తానుండండి. నా దగ్గర డబ్బు లేకపోవడం ఏమిటి? అంటూ లోపలికి వెళ్లి 10 రూపాయలు తెచ్చి నరహరికి అందించింది. నరహరి దాన్ని జేబులో పెట్టేసుకున్నాడు. అప్పుడే గంగాధరం ఎవరితోనో మాట్లాడుకుంటూ వీధిలోంచి వస్తుండడం కనిపించగానే పంకజం లోపలికి తుర్రుమంది. గంగాధరం లోపలికి రాగానే సవినయంగా లేచి నుంచున్నాడు నరహరి. నమస్కారం సార్ అన్నాడు. నమస్కారం. ఎంతసేపు అయిందని వచ్చి? ప్రశ్నించాడు గంగాధరం. అతనికి అదోలాంటి అలవాటేమో అనిపించింది నరహరికి. ఏది? ఇప్పుడే వచ్చానండి అనేశాడు. ప్రస్తుతం పనేం లేదులేవోయ్, సాయంత్రం కనిపించు అన్నాడు గంగాధరం. సరే సార్ అంటూ నిష్క్రమించాడు నరహరి. కూర్చోవై ముకుందం అంటూ తాను కూర్చుని తనకి ఎదురుగా కుర్చీ చూపించాడు గంగాధరం. ముకుందం కూర్చున్నాడు. ముకుందం గురించి చెప్పాలంటే అతనికి తెలియని పాచికలంటూ ఉండవు. ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో అతనికి ఉగ్గుతో పెట్టిన విద్య. అందుకే గంగాధరం అతన్ని తనకి సన్నిహితుణ్ణి చేసుకున్నాడు.
మునసబు రాఘవయ్య పక్షం ఉండగా కరణం తన పక్షం ఉంటేనే బాగుంటుందనేది అతని అభిప్రాయం. అన్నట్టు ఈ కుర్రాడు మన బంగారయ్య కొడుకు కదూ అడిగాడు ముకుందం. అవునోయ్. ఇప్పుడు నీ దగ్గరుంటున్నాడా ఏంటి? అవును. మనిషి మంచివాడు కాదని విన్నాను. ఇప్పుడు మారాళ్లే. మనకి బాగా ఉపయోగపడతాడు. అందుకే నా దగ్గర ఉంచాను. సరేగాని ఆ కొత్తగా వచ్చిన డాక్టర్ విషయం ఏం చేశావు? మా అమ్మాయికి ఈడైనవాడు. నువ్వు ఎలాగైనా అతనితో మాట్లాడి పెళ్లి కొప్పించు. బాగా కట్నం ముట చెప్తానని చెప్పు. ఎదుటి వ్యక్తిని ఎలా లోబరుచుకోవాలో నీకు వేరే చెప్పనవసరం లేదు. ఆ ప్రయత్నంలోనే ఉన్నా లేవోయ్. డాక్టరు అల్లుడిగా కావాలంటే ఇలా కంగారు పడకూడదు. ఓర్పు ఉండాలి. నవ్వుతూనే అన్నాడు ముకుందం. అలాగేలేవయ్యా, ఓర్పుతోనే ఉంటాను. ఏదో విధంగా ఈ సంబంధం కుదిరిచిపెట్టు. నీ ప్రయాసను ఊరికే పోనివ్వనులే అంటూ హామీ ఇచ్చాడు గంగాధరం. అతన్ని ఒప్పించే పూచీ నాది, సరేనా అన్నాడు ముకుందం. గంగాధరం తృప్తిగా నిట్టూర్చాడు. నువ్వంతగా హామీ ఇస్తుంటే ఇంక నాకు కావాల్సిందేంటి చెప్పు. ఈ వివాహం జరిగినాడు రాఘవయ్య మొహం దించుకుంటాడు చూడు అన్నాడు. అది చూడాలనేగా నా తాపత్రయం. అయితే సరే అంటూ అమ్మాయి అని కేక వేశాడు గంగాధరం. తలుపు చోటనే ఉండి అంతా వింటోన్న పంకజం ఓ క్షణం పాటు ఆగి, పిలిచారా నాన్న అంటూ వచ్చింది. అవునమ్మా, మా ఇద్దరికి కాఫీ తీసుకురా అన్నాడు గంగాధరం. పంకజం లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో 2 గ్లాసుల్లో కాఫీ తెచ్చి అందించింది. కాఫీ తీసుకున్నాక ముకుందం వెళ్ళిపోయాడు. గంగాధరం లోపలికి నడిచాడు.